తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మలక్పేట నల్గొండ చౌరస్తాలో దహనం చేసి కించపరిచే విధంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చాదర్ ఘాట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మనోభావాలు దెబ్బతినే విధంగా వివరించడం పట్ల తీవ్రంగా శ్రీనివాస్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా వివరించిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ సింగ్, రాహుల్ సింగ్, రోహిత్, లింగాల శ్రీనివాస్ గౌడ్, షకీల్, షాద్ ఖాన్, సాయిరామ్, వికాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ నిన్న దహనం చేసి మరియు అసభ్యకరమైన పదజాలంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టడం బీఆర్ఎస్ నాయకులు తిట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ కాల్చేటప్పుడు ఘోరంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించినట్టు మరి నిన్న బీఆర్ఎస్ నాయకులు ఈ ఘటనకు పాల్పడ్డారు. కాబట్టి ఇది రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కానీ మరియు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు తీవ్రంగా ఈ సంఘటన హృదయాలను కలిసివేసింది. కాబట్టి మరి నిన్న హోలీ పండుగ ఉండే కాబట్టి హోలీ పండుగ రోజు డిస్టర్బెన్స్ జరగవద్దని మరి ముఖ్యంగా ఈరోజు ధర్నా ప్రోగ్రాం కూడా మేము పూనుకోవడం జరిగింది మధ్యాహ్నం 2 గంటలకు. మరి ముఖ్యంగా ఏమైందంటే మా ముస్లిం సోదరులందరూ కూడా మరి రంజాన్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా మరి నమాజు చేసే ప్రక్రియ ఉంటుంది కాబట్టి మేము ధర్నా కూడా విరమించుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు ఎవరైతే నిన్న రేవంత్ రెడ్డి గారిది దిష్టిబొమ్మ కాల్చి మరి ఏదైతే